హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ. అంతర్జాతీయ ఉమెన్స్ డే సందర్భంగా అందరికీ నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. ఈరోజు అఖిల భారత పద్మశాలి తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ మహిళా విభాగాలు వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. మార్చి 8 రోజు అనేక కార్యక్రమాలు ఉండడం వలన ఈ రోజు జరుపుకోవాల్సి వచ్చింది. A woman is strong and she makes the society strong. If a woman is educated, సభాధ్యక్ష వహిస్తాను, వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీధర్ ఎన్ సుకుమార్ పద్మశాలి గారు అధ్యక్షులు, అఖిల భారత పద్మశాలి సంఘం, వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. గౌరవనీయులు జస్టిస్ శ్రీ సుధా గారు, జడ్జి గారు వేదికపైకి వచ్చారు. నమస్కారం. భారత్తోనే ఎంకరేజ్మెంట్తోనే మేము మహిళలందరూ ఈ కార్యక్రమం ఎంత బాగా జరుపుకుంటున్నాము. శ్రీ గడ్డ జగన్నాథ పద్మశాలి గారు ప్రధాన కార్యదర్శి, అఖిల భారత పద్మశాలి సంఘం వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇప్పుడు శ్రీ వరంగల మధుసూదన్ పద్మశాలి గారు చైర్మన్ వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్. ఎంతో ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటారు మా మహిళా విభాగాలన్నింటికి. ఎప్పుడు సైలెంట్గా వెళ్తూ ఉండి చాలా ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటారు. చాలా గట్టిగా సపోర్ట్ కొట్టాల్సిందిగా కోరుకుంటున్నాను. మా మహిళలందరికీ మంచి పొజిషన్ ఇచ్చి సైలెంట్గా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అలాగే శ్రీ మేడం బాబురావు గారు అధ్యక్షులు తెలంగాణ పద్మశాలి సంఘం. మేడం బాబురావు గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే శ్రీ కప్పుల సుదర్శన్ గారు అధ్యక్షులు గ్రేటర్ హైదరాబాద్ సంఘం, వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. వీరందరూ కూడా మహిళల్ని ప్రోత్సహిస్తున్నారు. దీప ప్రజ్వలన వరకు మీరందరూ ఉండి దీప ప్రజ్వలన చేశాక వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే శ్రీ గుంటక రూపా సదాశివ్ అధ్యక్షురాలు, వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ సామాజిక శాఖ గౌరవ అధ్యక్షురాలు, తెలంగాణ పద్మశాలి సంఘం మహిళా విభాగం. చాలా యాక్టివ్ అండ్ ఎంకరేజింగ్ అండ్ ఎంటర్టైనింగ్ ఉమెన్ రూపా గారు. మా దుష్యంత్ అక్క గారు కూడా డైనమిక్ అండ్ ఆల్రౌండర్. అఖిల భారత మనం దుష్యంత్ గారు కూడా వేదికపై కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాను. సభాధ్యక్షత వహించాల్సిందిగా కోరుకుంటున్నాను. శ్రీమతి కోరిన శారదా ప్రభాకర్ పద్మశాలి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు రాలేకపోయారు. సో వారు కూడా చాలా సైలెంట్గా సపోర్ట్ సర్వీస్ ఓరియంటెడ్. కానీ శారద గారికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి. తన సపోర్ట్ ఎంకరేజ్మెంట్ చాలా ఉంది ఈ మహిళా వింగుల పైన. అండ్ శ్రీమతి మోటుకూరి విజయలక్ష్మి కృష్ణ పద్మశాలి ఉపాధ్యక్షురాలు, వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్, వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నారు. వారు కూడా రాలేదు, వారు వచ్చినాక స్టేజ్ మీద జాయిన్ అవుతారు. ఇప్పుడు చేసిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు సభా కార్యక్రమాలు స్టార్ట్ చేసుకునే ముందు మనం పూజా కార్యక్రమాన్ని చేసుకున్నాము. పూజా కార్యక్రమంలో మన అతిథులు న్యాయమూర్తి గారు మరియు మిగిలిన అతిథులు అందరూ పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాము.
శశికళ గారిని కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాము. జిల్లా జయమ్మ గారిని కూడా సొంత ఆర్గనైజేషన్స్ తోటి అందుకని మేడం గారితో టైం తీసుకొని ఈరోజు పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు ఆనరబుల్ జస్టిస్ శ్రీమతి తెలుగు శ్రీసుధ గారు, న్యాయమూర్తి తెలంగాణ స్టేట్ హైకోర్టు వారు ఈ వేదిక మీద ఉండడం మా మహిళా వాళ్ళందరికీ చాలా గర్వకారణం. ఎందుకంటే ఒక మహిళ జ్యుడిషియరీలో అత్యున్నతమైన స్థానం అంటే హైకోర్టు న్యాయమూర్తి, అది ఏం తక్కువ కాదు. ఒక న్యాయవాదిగా నాకు తెలుసు ఆ జ్యుడిషియరీలో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది. మేడం గారు అన్ని సమస్యల్ని అధిగమించుకుంటూ ఇప్పుడు ఈ స్టేజ్లో ఇంకా ఆ న్యాయమూర్తి పొజిషన్లోకి వచ్చారంటే మామూలు విషయం కాదు. వారికి మన సభ తరఫున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేద్దాము. అలాగే బార్ కౌన్సిల్ సెక్రటరీ గారు, నేను ఎందుకు అయినప్పుడు అక్కడ రేణుకా మేడం ఉన్నారు. అయితే నాకు కూడా అనిపిస్తుంది అంటే మా వాళ్ళు కూడా ఉంటే బాగుంటేమో అని చెప్పేసి. కానీ ఆ జ్యుడిషియరీలో బార్ కౌన్సిల్ సెక్రటరీగా నాగలక్ష్మి గారు వచ్చారు. వారికి స్వాగతం సుస్వాగతం. అలాగే అందగడ్డ స్వామి గారు, ప్రస్తుతం వనం విశ్వనాథన్ గారు, యోజన విభాగం అధ్యక్షులు శ్రీధర్ గుండెడ్డి గారు, తెలంగాణ అధ్యక్షులు మేడం బాబురావు గారు, మరియు ఇంజనీరింగ్ విభాగం అధ్యక్షులు పుట్టా పాండురంగ గారు. అన్ని విభాగాలలో ఎప్పుడు ఇంజనీరింగ్ విభాగం చాలా ముందు ఉంటుంటుంది. అలాగే మన ముఖ్యమైన అతిథి ఇంకొకరు ఉన్నారండి, మన బార్ కౌన్సిల్ మెంబర్. అంటే మన మొన్న ఎలక్షన్స్లో బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో మన వాళ్ళు. సో అందరికీ మాకు ఈ కార్యక్రమానికి చేయూతనిచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఇక్కడ ఉండే స్టాఫ్ కూడా మా నాయకుడిని ఎంచుకోవడానికి కావాల్సినటువంటి ఓటు హక్కు కూడా మాకు ఉండాలి అని చెప్పేసి వాళ్ళు పెద్ద ర్యాలీని తీశారు. అది మొదటి అడుగు అయినప్పటికీ 1900 తర్వాత మనము పాంప్లెంట్ పైన వేసుకున్నాము. క్లారా జెట్లిన్ గారు, ఆవిడ మానవ హక్కుల నాయకురాలు. ఆవిడ సమావేశం ఒక 17 దేశాలతోటి సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు అక్కడ మా మహిళలకి అంతకుముందు వరకు వేరే వేరే టైంలో ఉమెన్స్ డే చేసేవాళ్ళు, కానీ ఇది అలా కాదు. మా మహిళా శ్రామికుల కోసము ఒక దినమంటూ ఉండాలి అని 8th మార్చిను వారు ప్రతిపాదించారు. సో ఆవిడ ప్రతిపాదించారు కాబట్టే మనం ఆవిడని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన కష్టసుఖాలు చెప్పుకోవడానికి ఒక రోజంటూ వచ్చింది. సో ఆ రోజే ఈ రోజు కాబట్టి, మార్చి 8 కాబట్టి, సో ఆవిడని అక్కడ పెట్టుకున్నాము. సో అయితే మళ్ళా అనసూయ రాయ్ గారు కూడా మన భారతదేశంలో ఆవిడ కూడా మన శ్రామికుల నుంచి, మన మహిళలు పడుతున్న కష్టాల నుంచి వారు కూడా విప్లవాలని తీసుకొచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది మహిళా దినోత్సవం గురించి. కానీ ఈనాటి మహిళా దినోత్సవం యొక్క థీమ్ ఏంటంటే ప్రతి సంవత్సరము ఒక థీమ్ ఉంటుంది. అంటే అది థీమ్ ఏంటంటే
ఆడ మగ మధ్య సమానత్వం ఉండాలి. ఆ సమానత్వం ఉండట్లేదు అనేది ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం ఆ దానికి సంబంధించే థీమ్స్ ప్రవేశపెడుతున్నప్పటికీ ఇంకా సమానత్వం అనేది రావట్లేదు. సో ఈనాటి ఆ థీమ్ ఏంటంటే బ్రేక్ ది బయాస్. సో మహిళలందరూ ఆ బ్రేక్ ది బయాస్ని మనము పాటించి మనము రేపటి తరానికి రేపు సుస్థిరమైన అంటే ఆడవాళ్ళు వంటింటికి మాత్రమే పరిమితం అయ్యేవాళ్ళు. కానీ నేటి సమాజంలో అలా కాదు. ప్రతి రంగం, అటు అంతరిక్షయానం చూడండి, ఇటు యుద్ధంలో కానివ్వండి, అటు ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇటు జ్యుడిషియరీ కానివ్వండి, అటు రాజకీయం కానివ్వండి, అన్ని రంగాల్లో మహిళలు తమ ఉనికిని చాటుకోవడమే కాదు, వాళ్ళు ఉన్నతంగా ఎదుగుతున్నారు. సో ఈ ఎదిగిన వారి సంఖ్య ఎంత అంటే చాలా తక్కువ. సో ఇప్పుడు జడ్జి గారు ఇక్కడ సుధగారు ఉన్నారు, ఒక సుధగారే ఉన్నారు. మరి మనకి ఇంకా చాలామంది సుధా మేడమ్స్ రావాలి కదా అలాంటి. సో మహిళలందరూ అంతా ఉన్నత దశకు ఎదగడానికి ప్రయత్నం చేయాలి. అలా చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనకి చదువు చాలా అవసరం. మన బ్యానర్ పైన ఇంకొక సైడు జ్యోతిబా పూలేది, సావిత్రిబాయి పూలేది ఫోటో వేసుకున్నాము. సో భారతదేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఆవిడ. జ్యోతిబా పూలే సహాయంతో మనకి మహిళలకు అందరికీ చదువు నేర్పించాలి. వారిని చదువు చెప్తే వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళ జీవితాన్ని ఇంకా ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటారు అనే ఒక ఉద్దేశంతో అప్పటి సమాజం కట్టుబాట్లను వ్యతిరేకించి ఆవిడ చదువు చెప్పారు. అలాగే రాజా రామ్మోహన్ రావు కానీ కొందరు సంఘ సంస్కర్తలు వాళ్ళు మన జీవితాలను మార్చారు కాబట్టే మనం ఇక్కడ ఈ వేదికలో ఉండి మనము ఇంత స్వతంత్రంగా మాట్లాడగలుగుతున్నాం. లేకుంటే మనం ఎక్కడుండే వాళ్ళమో తెలీదు. సో ఇప్పటికీ ఉపన్యాసం చాలా పెద్దగా అవుతుంది. మేడం గారు టైం తక్కువ ఇచ్చారు కాబట్టి నాకు చాలా విషయాలు చెప్పాలని ఉంది, కానీ చెప్పలేకపోతున్నాను సమయాభావం వల్ల. సో వక్తలు కూడా చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి నా ఉపన్యాసాన్ని ముగిస్తూ ఇక్కడికి విచ్చేసిన వారందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై మార్కండేయ, జై పద్మశాలి. ఇప్పుడు ఈ కార్యక్రమంలో శ్రీమతి విచ్చేసిన మహిళలందరికీ, పురుషులకు, వేదికను అలంకరించిన పెద్దలకు, మన చీఫ్ గెస్ట్ గారు అయినటువంటి శ్రీమతి శ్రీ సుధ గారికి, విచ్చేసిన అతిథులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానండి. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి ఇంతసేపు మాతో కూర్చున్నారు. ఇంకా చాలాసేపు కూర్చోవాల్సి వస్తుంది. చాలా థ్యాంక్స్ మీకు అందరికీ కూడా. అందరికీ మొదటగా ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదేవిధంగా పురుషులందరూ కూడా కూర్చున్నారు. మా సార్లు అందరూనే చెప్పాలి. మీ అందరికీ కూడా మీ సపోర్ట్ లేనిదే కూడా మేము ఇక్కడ ఇంత ప్రశాంతంగా కూర్చోలేము. మాకు అన్ని అరేంజ్మెంట్స్ చేసి ఇచ్చినారు. మేమంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకోవడానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మా ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి శ్రీ బరంకుల మధుసూదన్ సార్కి. అండ్ కారణం 1908 న్యూయార్క్లో మహిళా నిరసనలు, పని హక్కుల పోరాటాలు ఉద్యమం రూపం దాల్చి 1910లో కూపెన్ హగ్లో జరిగిన సదస్సులో మహిళా శక్తిని సంఘటితం చేయాలని, దానికోసం ప్రపంచ వ్యాప్తంగా మహిళా దినోత్సవం జరుపుకోవాల్సిన అవసరం ఉందని క్లారా జెట్కిన్ ప్రతిపాదనను అంగీకరించిన విషయం అందరికీ తెలిసిందే. ఇతర దేశాలే కాదు, 1914లో కూడా అనసూయ సారాభాయి నేతృత్వంలో మహిళా కార్మికుల హక్కుల కోసం భారతదేశంలోనూ ఉద్యమాలు ఊపందుకున్నాయి. 1975 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి మహిళా దినోత్సవాన్ని అధికారికంగా గుర్తించింది. 1996 నుండి వార్షిక ఇతివృత్తాన్ని అనుసరించడం ప్రారంభించింది. ఇతివృత్తం అంటే థీమ్. ఈ ఏడాది థీమ్ సుస్థిరమైన రేపటి కోసం ఈరోజు సమానత్వం. ఓకే, తర్వాతి అయితే ఇట్లా మనము ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ఇలా ఒక పద్ధతిగా అంటే స్టార్ట్ వాళ్ళు ఎట్లా చేసుకుంటూ వచ్చినారో మనం ఇంత ఆనందంగా
జరుపుకుంటున్నాం మన మహిళా దినోత్సవం. కానీ వాళ్ళు మహిళా కార్మికుల హక్కుల కోసం పోరాడి తెచ్చుకున్నది ఈ మహిళా దినోత్సవం. నాకు ఓటు వేసి నన్ను ప్రోత్సహించిన వారికి పేరు పేరున ధన్యవాదాలు. నన్ను ఇక్కడికి ఆహ్వానించిన ప్రముఖులకి, ఈ పెద్దలకి, నేను వేదిక పంచుకుంటున్న చాలా అతి ముఖ్యమైన మహోన్నతమైన స్థానంలో ఉన్న పెద్దవాళ్ళతో పంచుకుంటున్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అండ్ టుడేస్ టాపిక్ ఈజ్ ఉమెన్స్ డే. అందరూ everybody knows about the empowerment of the woman, but just అందరూ మాట్లాడడం వరకే. బట్ ఫస్ట్ స్టెప్, తొలి స్టెప్ వేసి ముందుకు వెళ్ళాలి, నడుము కట్టాలి. టు బి అ టార్చ్ బేరర్ అనేది చాలా తక్కువ మంది. ఎవ్రీబడి ఈస్ దేర్ టు గివ్ అప్లాజ్, బట్ నోబడి ఈస్ దేర్ టు టేక్ ద ఇనిషియేటివ్. On the eve of this Women's Day, I would like to share some of my feelings. God in His wisdom made a woman, someone on whom men could depend, a loyal friend who could understand and always lend a helpful hand. Woman is the wonderful creation created by the Creator among the creation, a symbol of love and sacrifice. Woman is compared to nature because she is understanding and plays several roles like mother, wife, sister, daughter, and etc. Best of all is mother, as it is the only source which gives rise to next generation. From time immemorial, we have seen men and women walking hand in hand, because there is men in woman, he in she, male in female. No one is independent. Men and women are the two hemispheres to make the world creation. I always felt myself as a zero. When I put myself beside one, my hero, my husband, I am a good wife. And when I kept myself beside two, my amma nana, I am an obedient daughter. And when I kept myself beside three, మా ఆనిముత్యాలు, ముగ్గురు కొడుకులు, they are the precious gems in my crown. I am the best mother. But somewhere on a struggle to find myself, to find my own identity. In this struggle, I had been to a beauty pageant where it was very tough to take the first step. I always felt that at what would the society think of me? What is this at this age, at the age of 40s, when you are heading to have a daughter-in-law, when you are supposed to, your son is supposed to get married, and what is this in this age? Some people have encouraged me, and some people have even discouraged me on this topic. But I listened to my soul. I always felt that woman is born free, but everywhere she is in chains of responsibility, the chains which pulls back. But woman can achieve anything what she wants, but she should know what she wants. In this journey, when I went to know myself, I refined myself, I discovered myself, and even I discovered the value of my family, my husband and my children, because of whom I am standing here, and I have known myself. And I give all the privilege to my husband. And if at all you give me the permission, I would like to invite my husband, my hero. Without him, I am a zero. Please, I would like to welcome him. Because ee Vedika Sakshiga, we are not here, and I have proven, my family has proven, though I come from an traditionally orthodox family, my family has supported me, for which I am myself. Thank you. And one thing I would like to add, I always had the thirst to have my own identity. I wanted to be known by my work. And in this journey, my husband helped me to quench my thirst. And I am living my dream. Thank you all. Thank you for giving me this wonderful opportunity to express myself and encourage many women to come out from the shells, breaking the stereotype of thinking that women cannot do anything after marriage.
థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అరుణ గారు. సరే, ఇప్పుడు చాలా గ్రేట్ హస్బెండ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై వైఫ్. ఐఎమ్ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ అండి. మీరు మా అరుణ గారిని ఇంతగా ఎంకరేజ్ చేసి, అంటే తను ఎంచుకున్న ఫీల్డ్ చాలా డిఫరెంట్ ఫీల్డ్. తను అన్నట్టుగా ఆ ఫీల్డ్లో వెళ్తే కొందరు విమర్శించే వాళ్ళు ఉంటారు, కొందరు ప్రొసీడ్ అనే వాళ్ళు ఉంటారు. బట్ తను మనసుకి ఏమనిపించిందో అది చేసింది. మనము చేస్తున్న పని తప్పు కానప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడైనా మన హస్బెండ్ని, మన పిల్లల్ని, వాళ్ళని మనం కరెక్ట్గా కన్విన్స్ చేయగలిగితే మనం సమాజానికి మన నడక సరి అయినదే అని చెప్పుకోగలుగుతాము. సో మీరు అరుణ గారిని ఇంతగా ఎంకరేజ్ చేసి మీ కుటుంబము, మీరు అమ్మాయిని ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. నెక్స్ట్ బ్యూటీ కాంటెస్ట్కి మీరు మిస్సెస్ తెలంగాణ ఫస్ట్ ప్రైజ్ కొట్టాలని చెప్పేసి మేము మా మహిళా విభాగాలు ఆశిస్తున్నాయి. మా వాళ్ళందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. అభినందనలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే మన కులవృత్తి అయినటువంటి చేనేత, ఆ రంగంలో చాలామంది మహిళలు చాలా బాధలు పడుతున్నారు. అయితే ఒక్కొక్క మహిళకి ఎట్లాంటిది అంటే, తనకి భర్త చనిపోవడము, ఇంకొకసారి ఏమవుతుంది అంటే మొత్తం కుటుంబం బాధ్యత అంతా తన మీద పడడము, ఒక్కోసారి భర్తకి అనారోగ్యం వచ్చినప్పుడు తను మొత్తం ఫ్యామిలీని చూసుకోవాలి, హస్బెండ్ని చూసుకోవాలి, అలాగే పిల్లల్ని చదివించుకోవాలి. అది ఓన్లీ చేనేత మీద. కానీ పురుషులే చేనేతను రంగంలో నేను బ్రతకలేం బాబోయ్ అంటున్నారు. బట్ మన మహిళలు ఆ రంగంలో ఉన్నతంగా రాణిస్తున్నారు. బట్ ఈ మధ్య తను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆయన ఈపూరి శ్రీనివాస్ గారు. తను ఏంటంటే పెట్రోల్లో కిరోసిన్. స్పెషల్ క్వశ్చన్ అడుగుతున్నాను. వాళ్ళ చేతున్న డబ్బులు బాగా ఆడుతుంటాయి. మన లాంగ్వేజెస్ రాసి ఉంటాయి, దాంట్లో ఎన్ని లాంగ్వేజెస్లో రాసి ఉంటాయి చెప్పండి. 1 రూపీ నోట్ ఉందనుకోండి, ఇప్పుడు 10 రూపీస్, ఎన్ని లాంగ్వేజెస్ రాసి ఉంటాయి? ఎస్, గద్దె అనిత. అయినో గద్దె అనిత విన్ అయ్యారండి. చాలా డబ్బులు బాగానే ఉన్నట్టున్నాయి మాకు ఎప్పుడు. ఓకే, తర్వాత మా గేమ్స్ ఆడిన గిఫ్ట్స్ తర్వాత డిస్ట్రిబ్యూట్ చేస్తాం. హలో, ముందుగా అందరికీ హ్యాపీ విమెన్స్ డే అండి. నేను ఈ వేదిక పైన ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. ఐ డోంట్ నో ఎలా మాట్లాడాలో నాకు తెలియట్లేదు. మీ అందరి హెల్ప్ వల్లే నేను అసోసియేషన్లో ఒక మెంబర్గా గెలవడం జరిగింది. సో ఇంకా కొంచెం ఆశీస్సులు నాకు ఇస్తే ముందుగా నేను సెక్రటరీకి కంటెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ కైండ్లీ బ్లెస్ మీ, నాకు కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ. పేరు దిక్కు, మేము అసలు ఎట్లా బతికినామో మాకే తెలియదు. చాలా పని మీదనే బతికినాం, ఇంకేమీ లేదు. కష్టం చేసుకోవాలి, చిక్కిపోయాలి, మొగ్గనేయాలి, చాలా పని చేసి రంగులద్దే బతికినాం. మాకు ఏ పరిస్థితి లేదు, ఏం దిక్కు లేని వాళ్ళం మేము. మా భర్త కూడా జల్దీ చచ్చిపోయాడు చిన్నతనంలో. నేను కష్టం చాలా వచ్చింది, దిక్కు లేని పరిస్థితి. ఒక్క పిల్లగాడు పుడితే ఒక్క పిల్లగాడు చాలా కష్టంగా చదువుకున్నా. ఆడ ఈడ బతికి చిన్నగా చాలా పని చేసి చిట్కీలు పోసేది, రంగులు అద్దేది, మొగ్గాలు అవి అన్ని పనులు చేసి బతికినాం. చిన్నప్పటి నుంచి మాకు కష్టాలు బతికే మేడం. నాకు ఏం సుఖం లేదు ఏనాడు. నేను కృతజ్ఞతలను తెలుపుకుంటున్నారు. నేను ఒక స్థానిక ఛానల్లో పనిచేస్తాను, లోకల్ ఛానల్. ప్రతిరోజు నమస్కారం. స్వరాంజలి తెలుగు వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతోంది రేణుక బుధారం. ముందుగా చూద్దాం ఈనాటి ముఖ్యాంశాలు. హైదరాబాద్లోని పద్మశాలి తెలుగు భవనంలో ఎంతో ఘనంగా నెరవేరిన మహిళా దినోత్సవం కార్యక్రమాలు అధిరథ మహారథుల అలాగే సఖీమణుల సమక్షంలో ఎంతో చక్కగా పులకించిపోయిన వాతావరణం. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే